మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రామా రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, మనం నెక్స్ట్ మంత్ అంటే December 7th ఫైనాన్షియల్ వెబినార్ కండక్ట్ చేస్తున్నాం, హౌ టు బికమ్ ఏ మిలియనీర్ అని చెప్పేసి. మనకు వచ్చిన కాల్స్ కానీ కామెంట్స్లో కానీ ఏ విధంగా అడుగుతున్నారంటే, ఈ వెబినార్లో ఏం నేర్పించబోతున్నారు, అసలు ఈ వెబినార్ ద్వారా మేము ఏం తెలుసుకోబోతున్నాం, అండ్ ఈ వెబినార్ ఇలాంటి వెబినార్స్ ఎంతమంది ఫైనాన్షియల్ వెబినార్స్ కండక్ట్ చేస్తున్నారు కదా, మీ దగ్గర ఎందుకు నేర్చుకోవాలి, మీ దగ్గర ఎందుకు తెలుసుకోవాలని అడుగుతున్నారు. అసలు ఇందులో ఎన్రోల్ అయిన వాళ్ళకి ఏం తెలియజేయబోతున్నారు, ఏం నేర్పించబోతున్నారు? ఈ మన వెబినార్ December 7th, 8th, 9th ఉండబోయే వెబినార్ మనం కంప్లీట్లీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ బేసిస్ గా ఉంది. సో మీరు అన్నట్లు బయట చాలా మంది నేర్పిస్తున్నారు, యూట్యూబ్ లో కూడా చాలా కంటెంట్ ఉంది. కానీ నాకేంటి రైట్, ఇప్పుడు నాకు కరెక్ట్ అయింది, నీకు కరెక్ట్ కాకపోవచ్చు. ఇది ఎలా తెలుస్తుంది? ఈ డెసిషన్స్ ఎలా తీసుకోగలం? ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాలంటే అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఏ స్టెప్స్ ఉంటాయి, ఒక్కొక్క స్టెప్ లోని మనం ఎలాంటి చెక్ లిస్ట్ ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను 5 స్టెప్స్ ఉంటాయి ఫైనాన్షియల్ ప్లానింగ్ అని. ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి ప్రొటెక్షన్, అంటే ఇన్సూరెన్స్ ప్లానింగ్. ఇన్సూరెన్స్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఇన్సూరెన్స్ ప్లానింగ్ చేసుకునేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎంత అమౌంట్ పెట్టుకోవాలి, నాకే ఇన్సూరెన్స్ కరెక్ట్, నాకు ఎంత అమౌంట్ కరెక్ట్. అలానే ఎమర్జెన్సీ ఫండ్, ఎమర్జెన్సీ ఫండ్కి వచ్చేటప్పటికి ఎమర్జెన్సీ ఫండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, నా ఫ్యామిలీకి తగినట్టుగా నేను ఎంత ఎమర్జెన్సీ ఫండ్ సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లారిటీ లేకపోవడం వల్ల ఏం చేస్తారంటే, అయితే మొత్తం డబ్బులు తీసుకెళ్లి స్టాక్ మార్కెట్ లోని, మ్యూచువల్ ఫండ్స్ లోని, వేరే లేదా ల్యాండ్ లోని, రియల్ ఎస్టేట్ లో పెడతారు, లేదా మొత్తం అమౌంట్ తీసుకొచ్చి అకౌంట్ లోనే దాచుకుంటారు, FDs లోని వీటిలోనే పెట్టుకుంటారు. ఇవి రెండు కరెక్ట్ కాదు. మనకి కొంత అమౌంట్ FDs లో ఉండాలి, ఆ మిగిలిన అమౌంట్ మ్యూచువల్ ఫండ్ లో ఉండాలి, ఇంకొంచెం రియల్ ఎస్టేట్ లో ఉండాలి. సో ఇలా డైవర్సిఫికేషన్ ఉండాలి. అవి తెలియాలంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలియాలి. ఆ ప్రాసెస్ తెలియకపోతే మిస్టేక్స్ చేస్తాం. ఒక్కొక్క మిస్టేక్ కూడా లైఫ్ లాంగ్ మన లైఫ్, మన ఫ్యామిలీని కూడా రిపెండ్ చేసుకునేలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం డబ్బులు నేను ఓన్లీ బ్యాంక్ అకౌంట్ లోనే పెట్టుకున్నాను అనుకోండి, ఇన్ ఫ్యూచర్ నాకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈ మొత్తం అమౌంట్ వాడేసుకుంటే తర్వాత నా రిటైర్మెంట్ కి పనికిరాదు కదా. సో చాలా చాలా ఇంపార్టెంట్, నేను ఎక్కడ అమౌంట్ పెడుతున్నాను, ఎందుకోసం పెడుతున్నాను, పర్పస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మన క్లాసెస్ లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి డెట్ మేనేజ్మెంట్. అప్పులు తీసుకునే ముందు ఎలా తీసుకోవాలి, అప్పులు తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మందికి తెలియని కాన్సెప్ట్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ నుంచి కూడా మనం లోన్స్ తీసుకోవచ్చు, గోల్డ్ లోన్ యూస్ చేసుకోవచ్చు, హౌసింగ్ లోన్ యూస్ చేసుకోవచ్చు. ఇలాంటి లోన్స్ ని యూస్ చేసుకొని మనం పర్సనల్ లోన్ కానీ లేకపోతే యూనో ఏమైనా ఎక్స్ట్రా అమౌంట్ లోన్, బయట బ్యాడ్ డెట్స్ ని ఎలా క్లియర్ చేసుకోవాలి. అలాగే ఈ రెగ్యులర్ డెట్స్, అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి లోన్ తీసుకొని మనం ఏమైనా షార్ట్ టర్మ్ గోల్స్ కానీ, షార్ట్ టర్మ్ డౌన్ పేమెంట్స్ కి కానీ వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. అండ్ అట్లాగే ఇన్వెస్ట్మెంట్ కి వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్ లో గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ నేర్పిస్తాము. అందులో కూడా 3 ఉంటాయి అనమాట. అంటే షార్టర్ టర్మ్ కి, అంటే నాకు ఒక 1 to 2 years 3 years లోపు నేను ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఎక్కడ పెట్టుకోవాలి, ఎంత పెట్టుకోవాలి, ఎంత ఇంట్రెస్ట్ చూసుకోవాలి. అలాగే మిడ్ టర్మ్, మనం 3 నుంచి 5 years లోపు పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టుకోవాలి, ఎలాంటి కాన్సెప్ట్స్ మైండ్ లో పెట్టుకోవాలి. 5 above ఉండేటప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి. అలాగే ప్రతి గోల్ కి కూడా మనం ఎలా ముందే ప్లాన్ చేసుకోవాలి. యాక్చువల్లీ మనం పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఎక్కువ సంపాదించక్కర్లేదు, ఉన్న దాంట్లోనే మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని తెచ్చుకోవచ్చు. ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ కి మనకి టైం కావాలి, డిసిప్లిన్ కావాలి. డిసిప్లిన్ గా ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. అలా కాదు నేను ఇన్వెస్ట్ చేయలేను, నాకు ఇప్పటికిప్పుడు క్యాష్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది కాదు. ఈ వెబినార్ 100% ఈ వర్క్ షాప్ ఎవరైతే జాయిన్ అవ్వాలంటే, ఎవరికైతే వాళ్ళ మనీని ప్రాపర్ గా ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వాలి. ఎవరు పడితే వాళ్ళకి ఇది కాదు. బికాస్ ఆ లైఫ్ టైం అంటే కమిట్మెంట్ ఉండాలి వాళ్ళకి కమిట్మెంట్ లేనప్పుడు నాలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు ఏమి చేయలేరు లైఫ్ లోని. సో నా మనీ నా రెస్పాన్సిబిలిటీ, నా మనీని నేను ఎలాగైనా గ్రో చేసుకోవాలి. ఒక 10 years అయినా 15 years అయినా నేను నా ఫ్యామిలీలో మొదటి మిలియనియర్ అవ్వాలి అని అనుకుంటే దానికి ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ ఎలా చేసుకోవాలన్నది ఇందులో నేర్చుకుంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డైవర్సిఫికేషన్. ప్రతిదీ కూడా మనం డిఫరెంట్ సెగ్మెంట్స్ లో పెట్టుకోవాలి. చాలా మంది నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఏంటంటే మ్యూచువల్ ఫండ్ లో డైవర్సిఫై చేస్తున్నానా లేదా అని చూస్తారు, కానీ వాళ్ళు ఓవరాల్ డైవర్సిఫికేషన్స్ చేస్తున్నారా లేదా అని చూసుకోరు. కొన్నిసార్లు ఒక్కొక్క పర్సన్ దగ్గర ఒక 5-6 పాలసీస్ ఉంటాయి.
అన్ని కూడా ఏంటి టర్మ్ లైఫ్ పాలసీస్, ఎల్ఐసి పాలసీలు అవసరం లేదు. సో ఇలాంటి అక్కర్లేని ఏంటి రిమూవ్ చేయాలి, అవసరమైన ఏంటి యాడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా అంటే ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే నా ఫైనాన్సెస్ ని నేను కంట్రోల్ తీసుకుంటూ నేను మిలియనియర్ అవ్వడానికి తీసుకునే స్టెప్స్ అన్ని కూడా ఈ వర్క్ షాప్స్ లో ఉంటాయి. అండ్ మీరు నా వీడియోస్ చూస్తూ ఉంటే నేను చాలా సింప్లిఫై చేసి చెప్పినట్టు సింప్లిఫైడ్ గానే ఉంటాయి, మీకు ఎక్కడ కాంప్లికేటెడ్ గా ఉండదు. మీరు అడిగారు కదా నెక్స్ట్ క్వశ్చన్, మీ దగ్గర ఎందుకు నేర్చుకోవాలని. సో ఇక్కడ 2 రీజన్స్ నేను చెప్పాలి నా టీచింగ్ అప్రోచ్ ఎలా ఉంటుంది అని. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, చెత్త అంటే నాన్ సెన్స్ కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం సింప్లిఫైడ్ ఉంటుంది. అంటే ఈ కాన్సెప్ట్స్ నాకు అర్థం కావు, నాకు అంత టైం లేదు, నేను మీరు చెప్పినా నాకు బుర్రలోకి ఎక్కదు అనుకునే వాళ్ళు నా దగ్గర నేర్చుకునేటప్పుడు వాళ్ళకి చాలా క్లియర్ గా ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఇది, సెకండ్ స్టెప్ ఇది, థర్డ్ స్టెప్ ఇది. ఇంత సింప్లిఫైడ్ గా అనుకున్నప్పుడు వాళ్ళు ఈజీగా యాక్షన్ తీసుకోగలరు. ప్రొక్రాస్టినేషన్ కి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా, మన మైండ్ లోని అది చాలా కాంప్లెక్స్ గా ఫీల్ అవ్వడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇష్టమైన పని నేను ఎక్కడైనా బయటికి వెళ్ళి చేయండి అన్నప్పుడు వెంటనే చేస్తారు. అదే మీకు అసలు అమ్మో భయపడే పని చేయమంటే ఎగ్జాక్ట్లీ భయపడే పని చేయడానికి మనం నానుస్తుంటాం, ప్రొక్రాస్టినేట్ చేస్తుంటాం. దాని అర్థం మీరు లేజీ కాదు, మీకు ఆ పర్టికులర్ పని అంటే భయం. నేను చాలా మందికి అడుగుతుంటాను బడ్జెట్ ప్లానింగ్ చేస్తారా అంటే, అమ్మో బడ్జెట్ ప్లానింగ్ నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకునేవి ఎక్కడ అని చూడాలంటే నాకు భయం అంటారు. సో ఆ భయం కొలిది వాళ్ళు యాక్షన్ తీసుకోరు. బట్ మీరు తీసుకోకపోయే ఒక చిన్న యాక్షన్ వల్ల మీరు ఇప్పుడు కాకుండా ఫ్యూచర్ లో కూడా సఫర్ అవుతారు. సో ఆ పాయింట్ లోని ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ రీజన్, రైట్ పీపుల్ దగ్గర రైట్ అడ్వైస్ తీసుకుంటే మీ మనీ గ్రో అవుతుంది. సో నేను ఇవన్నీ స్టార్ట్ చేయడానికి అంటే చార్టెడ్ వెల్త్ మేనేజ్మెంట్ నేర్చుకున్న తర్వాత నేను ఒక కంపెనీకి వెళ్ళి వర్క్ చేద్దామన్న పాయింట్ లోనే ఉండేదాన్ని. బట్ నా దగ్గరకు వచ్చిన ఇద్దరు స్టోరీస్ నా లైఫ్ ని టర్న్ చేసి నేను ఇట్లా ఈ అవేర్నెస్ ని స్ప్రెడ్ చేయాలి అనిపించింది. సో ఆన్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నా క్లోజ్ ఫ్రెండ్ అనమాట, ఆమె ఇట్లానే తను లైఫ్ లాంగ్ సేవింగ్స్ అంటే ఒక 10 years హోమ్ మేకర్ గా ఉండి ఇంట్లో హస్బెండ్ ఇచ్చిన కొంచెం డబ్బుల్ని దాచుకొని ఆల్మోస్ట్ ఒక 5 to 6 lakhs ని సేవ్ చేసుకొని ఆ అమౌంట్ అంతా తీసుకెళ్లి ఎవరో చెప్పారు అని తను రీసెర్చ్ చేసింది, యూట్యూబ్ లో చూసింది, అన్ని చూసి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంది. ఇన్వెస్ట్ చేసిన 2-3 months లోనే కోవిడ్ వచ్చింది. కోవిడ్ రావడంతో తను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పడిపోవడం స్టార్ట్ అయింది. ఆ లాక్డౌన్ పీరియడ్ లోనే అమౌంట్ పడింది కదా. సో పడిపోవడం స్టార్ట్ అయ్యి తన భయం వేసింది అనమాట. అమౌంట్ అప్పటికే తను పెట్టిన 5.5 lakhs అమౌంట్ ఏదైతే ఉందో అది ఒక 40-50,000 లాస్కి వచ్చేసింది. లాస్కి వచ్చిన తర్వాత ఆమె భయపడిపోయి ఏం చేయాలో తెలియక ఏ యూట్యూబర్ని అడుగుతుంది, ఎవరు చెప్పగలరు ఇది రైట్ రాంగ్ అనేసి ఆ టైంలో ఎవరు మాట్లాడరు కదా. సో తనకి ఎవరిని అడగాలో తెలియలేదు, వాళ్ళకి అప్రోచ్ అవ్వడానికి ఆప్షన్ లేదు. అప్పుడు తెలిసిన వాళ్ళు అటు వాళ్ళు ఇటు వాళ్ళు ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఎవరో అన్నారంట, మార్కెట్ ఇంకా పడిపోతుంది, మీరు ఇచ్చేయకండి, ఆ అమౌంట్ ని తీసేసేయండి, ఎందుకు అనవసరంగా ఉంచుతారు అనేసి. సో అయినా కూడా ఎక్కడో చిన్న నమ్మకంతో పెరుగుతుందేమో అని ఉంచింది. ఇంకొక 20 days వెళ్ళేటప్పటికి అది 50/50 అయిపోయింది. 5 లక్షలు కాస్త 2.5 లక్షలకి వెళ్ళిపోయింది. ఇంకప్పుడు భయపడిపోయి మళ్ళీ ఆ పర్సన్ అడిగినప్పుడు ఇంకా ఉంచారంటే ఇంకా అది కూడా ఉండదు అంటే ఆ భయంతో ఉన్న డబ్బులన్నీ తీసేసింది అనమాట. తీసేసిన జస్ట్ ఒక 2 weeks 3 weeks లోని మళ్ళీ అది పెరగడం స్టార్ట్ అయింది. అది పెరగడం స్టార్ట్ అయ్యి తను పెట్టిన అమౌంట్ కి డబుల్ ట్రిపుల్ కూడా అయింది. ఇంకా ఇన్వెస్ట్మెంట్ మీదే ఒక డౌట్ వచ్చేసి ఇన్వెస్ట్ చేయకూడదు అని ఫిక్స్ అయిపోయి ఆ ఫియర్ లో ఉండిపోయింది ఆమె. ఆ తర్వాత ఎప్పుడైతే నేను ఇవన్నీ చెప్తున్నానని తెలిసిన తర్వాత తను నా దగ్గరకు వచ్చి తను అనింది అనమాట, ఒక రాంగ్ అడ్వైజ్ నా లైఫ్ టైం సేవింగ్స్ ని లాస్ అయ్యేలా చేసింది. నీలాంటి అడ్వైజర్స్ చాలా మందికి అవసరం. వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ వాళ్ళు తెలుసుకోవాలంటే ఒక రైట్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళాలి. సో నేను చేసిన మిస్టేక్స్ ఇంకెవ్వరూ చేయకూడదు అంటే మీలాంటి వాళ్ళు వెళ్ళి మాట్లాడాలి అని తను ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోనే నా జర్నీ స్టార్ట్ అయింది సుమన్ టీవీతోని. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఆమె ఒక హౌస్ వైఫ్, తన అమౌంట్ తనకు పోయింది ఓకే, బట్ ఒక హస్బెండ్ ఉన్నాడు, తన మొత్తం దాచిన డబ్బులు ఇట్లా లాస్ అయితే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఆ ఫ్యామిలీ సంగతి పక్కన పెట్టండి, మళ్ళీ దాని నుంచి కోలుకోవడానికి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? ఇట్ విల్ ఇంపాక్ట్ పీపుల్. సో అందుకనే నా ఫీలింగ్ ఏంటంటే నేను నేర్చుకున్న కాన్సెప్ట్స్ కానీ ఇవి కానీ చాలా కాంప్లికేటెడ్వి. సో అవి సింప్లిఫైడ్ గా చేస్తూ జనాలకి అర్థమయ్యే భాషలోని వాళ్ళు ఈజీగా యాక్షనబుల్ స్టెప్స్ లో తీసుకునేలాగా చెప్పడమే నా ఇంటెన్షన్. సో తను ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోనే ఈ క్లాసెస్ చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ ఈ క్లాసెస్ లో కూడా అందరికి సింప్లిఫైడ్ గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాన్సెప్ట్స్. చూసారు కదా గైస్, ఇలా ఎంతో మంది ఎన్నో రకాలుగా నష్టపోతున్నారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ని సేఫ్ మోడ్ లో పెట్టుకోవడం తెలియక. అలాగే మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలనుకుంటే, మీరు ఇంకా లాభాల పట్ల నడవాలి అనుకుంటే, మ్యామ్ కండక్ట్ చేస్తున్న హౌ టు బికమ్ ఏ మిలియనర్ అనే
వెబినార్ కి కనెక్ట్ కండి. ఈ వెబినార్ వచ్చేసి నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ 7th, 8th, 9th ని కండక్ట్ చేస్తున్నారు. దీనికి కానీ ఎన్రోల్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వెంటనే కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.